వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండల కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బడిబాట ప్రచార జాత జెండా ఊపి ప్రారంభించారు. కొడంగల్ బొమ్రాజ్పేట దౌలతాబాద్ దుద్యాల మండల కేంద్రంలో బడిబాట ప్రచార కరపత్రాలకు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ చైర్మన్ సేరి రాజేష్ రెడ్డి టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను ఆదరించి పిల్లలను చేర్పించి ఫీజుల భారం లేని ఉచిత విద్యను పొందాలనే విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడతాయని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు నరసింహగౌడ్, యూటీఎఫ్ జిల్లా నాయకులు ముత్యప్ప, శివరాజ్, రత్నం, జమున, సుశీల, గౌరారం, గోపాల్, ఎండి అలిముద్దీన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ప్రైవేటు బడుల మధ్యన పోటీ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలను వదిలేసి తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలను తన స్టేటస్ గా మార్చుకొని ఏ పాఠశాలకు వెళ్తామంటే ఫలానా పాఠశాల అని చెప్పి స్పష్టంగా పెడుతున్న సందర్భంలో ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు నా పిల్లవాడు ఫలానా స్కూల్లో చదువుతున్నాడు, ఫలానా స్కూల్లో కాబట్టి గ్రామ ప్రజల ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలు కాకుండా చేర్పించాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ అతిథుల ద్వారా కూడా మాట్లాడించాల్సిందిగా కోరుతున్నాం. టీఎస్యూటీఎఫ్ తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినందుకు బొమ్మసేట మండల పక్షాన హర్షాన్ని వ్యక్తపరుస్తూ ఇటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి సార్ గారికి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహగౌడ్ సార్ గారికి, తెలంగాణ విద్యావంతుల వేదిక రవీంద్ర గౌడ్ సార్ గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామ గౌడ్ సార్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కోనసీమ మండలం తీసుకొచ్చినట్టు మా జిల్లా అధ్యక్షులు రత్నం సార్ గారు, జిల్లా కమిటీ మండలానికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు జెండా ఊపి ప్రారంభిస్తారు. దానికంటే ముందు 2 నిమిషాలు మాట్లాడి ఈ కార్యక్రమం ముందుకు సాగించాల్సి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నరసింహగౌడ్ గారిని ఉపదేశించాల్సి కోరుతున్నాం. యూటీఎఫ్ తరఫున ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున బడిబాట అంటే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ యూటీఎఫ్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన అందరు మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆలోచన ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే కలెక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారని ఇంతకుముందు మనం అందరం తెలుసుకున్నాం. కాబట్టి ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది. అందరూ తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లోనే విద్యార్థులను చేర్పించి గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు యూటీఎఫ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామ గారికి మాట్లాడాల్సింది. ఈరోజు మన మండలానికి విద్యావేదిక ద్వారా టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఐక్య ఫెడరేషన్ అంటే అందరు ఉపాధ్యాయులు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను
పాఠశాలలనే విద్యార్థులు చదవాలని, ప్రైవేట్ పాఠశాలలో పోకుండా విద్యార్థులందరూ, తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలని, మన ఉపాధ్యాయులు ఒక వినూతన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుంటున్నారేమని నా ఆలోచన. అదేవిధంగా ఈరోజు మన ఉపాధ్యాయులు అధ్యక్షులు కానీ, ఐక్యవేదిక మన మిత్రుడు రవీందర్ కానీ ఇటువంటి ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మిత్రుడు రాజేష్ రెడ్డి, జిల్లా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహగౌడ్, రామచంద్ర రెడ్డి గారు అందరూ ఈ సమావేశానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మిత్రులందరికీ నేను ఉపాధ్యాయులకు ముఖ్యంగా కోరడం ఏమంటే, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే ఎక్కువ మటుకు బాలేక అంటే పొలిటికల్గా కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఎక్కువ మటుకు ఉన్నారు. మధ్యలో కొంతవరకు విద్యా వ్యవస్థ ధ్వంసమైన ఇప్పుడిప్పుడే ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కాబట్టి మన తాలూకాకు, మన జిల్లాకు అనేక విధాల అన్ని సదుపాయాలు, అన్ని పాఠశాలలు, అన్ని జూనియర్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ మన తాలూకాకు మంజూరవుతున్నాయంటే మన శాసనసభ్యుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నందుకే ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉపాధ్యాయులందరికీ, అధ్యక్షులందరికీ కానీ అన్ని మధ్యాహ్నం భోజనం పెట్టి స్కాలర్షిప్పులు అందిస్తూ సంవత్సరానికి 2 జతల బట్టలు ఇస్తుంది, జతల బట్టలు ఇస్తుంది, జతల బట్టలు ఇస్తుంది. క్రమశిక్షణకు మారు పేరుగా విద్యార్థులను తీర్చిదిద్ది జీవితాలలో వెలుగులు వెన్నెలై కురిపిస్తుంది, వెన్నెలై కురిపిస్తుంది, వెన్నెలై కురిపిస్తుంది. అమ్మ పాల కన్నదనవులా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనవులా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. మన ఉపాధ్యాయ సంఘమైనటువంటి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి బడిబాట కార్యక్రమం ఎందుకోసమంటే, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య దొరుకుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మీ యొక్క పిల్లల్ని చదివిస్తేనే వాళ్ళు ప్రయోజకులుగా, మంచి విలువలున్న వ్యక్తులుగా తయారవుతారన్న ఉద్దేశంతో ఈరోజు మన గ్రామానికి వికారాబాద్ జిల్లా తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కమిటీ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. నిన్న 10 మండలాలు పూర్తయినాయి. ఈ రోజులో భాగంగా 9 మండలాల్లో కార్యక్రమంలో భాగంగా మన బొమ్రాస్పేట మన గ్రామానికి ఈ యొక్క తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘము మరియు విద్యాభిమానులు అందరూ కూడా హాజరైనారు. మరి ఈ కార్యక్రమానికి మన గ్రామంలో ఈ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని 2వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా రాజేశ్వర్ రెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, మరియు గ్రామ పెద్దలు రామచంద్రారెడ్డి గారు, నరసింహగౌడ్ గారు, వెంకటరాములు గౌడ్ గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు రవీందర్ గౌడ్ గారు, మా ఉపాధ్యక్షుడు వెంకటరత్నం గారు మరియు మిగిలిన జిల్లా కార్యదర్శులు ముత్యపన్న అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజల ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలు కాకుండా చేర్పించాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఉపాధ్యాయ సంఘము మండల అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ అతిథుల ద్వారా కూడా మాట్లాడించాల్సిందిగా కోరుతున్నాం. టీఎస్యూటీఎఫ్ తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినందుకు బొమ్మసేట మండల పక్షాన హర్షాన్ని వ్యక్తపరుస్తూ ఇటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి సార్ గారికి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహగౌడ్ సార్ గారికి, తెలంగాణ విద్యావంతుల వేదిక రవీంద్ర గౌడ్ సార్ గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామ గౌడ్ సార్ గారికి,
మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కోనసీమ మండలం చూపించినట్టు మా జిల్లా అధ్యక్షులు రత్నం సార్ గారు, జిల్లా కమిటీ మండలానికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు జెండా ఊపి ప్రారంభిస్తారు. దానికంటే ముందు 2 నిమిషాలు మాట్లాడి ఈ కార్యక్రమం ముందుకు సాగించాల్సి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నరసింహగౌడ్ గారిని ఉపదేశించాల్సి కోరుతున్నాం. యూటీఎఫ్ తరఫున ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున బడిబాట అంటే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ యూటీఎఫ్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన అందరు మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆలోచన ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే కలెక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారని ఇంతకుముందు మనం అందరం తెలుసుకున్నాం. కాబట్టి ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది. అందరూ తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లోనే విద్యార్థులను చేర్పించి గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు యూటీఎఫ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరమణ గారికి మాట్లాడాల్సింది. ఈరోజు మన మండలానికి విద్యావేదిక ద్వారా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఐక్య ఫెడరేషన్ అంటే అందరు ఉపాధ్యాయులు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలనే విద్యార్థులు చదవాలని, ప్రైవేట్ పాఠశాలలో పోకుండా విద్యార్థులందరూ, తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలని మన ఉపాధ్యాయులు ఒక వినూతన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుంటున్నారేమని నా ఆలోచన. అదేవిధంగా ఈరోజు మన ఉపాధ్యాయులు అధ్యక్షులు కానీ, ఐక్యవేదిక మన మిత్రుడు రవీందర్ కానీ ఇటువంటి ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మిత్రుడు రాజేష్ రెడ్డి, జిల్లా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహగౌడ్, రామచంద్ర రెడ్డి గారు అందరూ ఈ సమావేశానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మిత్రులందరికీ నేను ఉపాధ్యాయులకు ముఖ్యంగా కోరడం ఏమంటే, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే ఎక్కువ మటుకు వాళ్ళక అంటే పొలిటికల్గా కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఎక్కువ మటుకు ఉన్నారు. మధ్యలో కొంతవరకు విద్యా వ్యవస్థ ధ్వంసమైన ఇప్పుడిప్పుడే ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కాబట్టి మన తాలూకాకు, మన జిల్లాకు అనేక విధాల అన్ని సదుపాయాలు, అన్ని పాఠశాలలు, అన్ని జూనియర్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ మన తాలూకాకు మంజూరవుతున్నాయంటే మన శాసనసభ్యుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నందుకే ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉపాధ్యాయులందరికీ అధ్యక్షుడు